ఈ రోజు మన గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఆంధ్రాలో మటన్ కీమా అని అంటారు కైమా. మన ముందున్నారు జబర్దస్త్ ఫేమ్ ఫైమా. సో బిగ్ బాస్ లో ఎంత పే చేశారు మీకు? నాకు మొత్తం కలిపి ట్యాక్స్ వరకు వచ్చాయి. వావ్. ఒకవేళ ఈ ఫీల్డ్ లో లేకపోతే ఫైమా ఎక్కడ ఉండేది? అత్తగారి ఇంట్లో ఉండేది. పెళ్లి చేసేసుకునేదాన్వా? ఇప్పటిదాకా ఆగుతున్నా మరి. మరి ఎవరైనా చూసినప్పుడు కిస్ చేయాలి, హగ్ చేసుకోవాలి అలా అనిపించిందా బిగ్ బాస్ లో? శ్రీసత్యని ఫ్రెండ్లీగా చిచ్చి పాడుగా నేను మొగలను ముద్దు పెడతా అంటే మూతి మీద గుద్దుతారు నన్ను. ఇమాన్యుయల్ మంచి యాక్టర్. అంటే మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళు కూడా మంచి యాక్టరే. వాళ్ళు నన్ను ఇరిపిస్తున్నారు. అందరూ మంచి వాళ్ళే, మంచి యాక్టర్లే అందరూ. ఈయన ఇంకా కొంచెం ఎక్కువ, మిగతా వాళ్ళు ఎందుకంటే కొంచెం తక్కువ. ఓరు బాబోయ్, ఓరు బాబోయ్. ఎప్పుడైనా నీ లైఫ్ లో ఫుడ్ గురించి నువ్వు ఇబ్బంది పడ్డ డేస్ ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నంతలో నాకు ఫుడ్ పెట్టిర్రు. నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఇండస్ట్రీకి స్టార్టింగ్ లో వచ్చాను. నేను నా కోసం నేనేం చేసుకోను, మా అమ్మ కోసం ఇల్లు కట్టాలి అని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజు మా అమ్మ ఏడ్చిన ఏడుపు, ఆమె ఆనందం, నేను అదే సాధించా. జబర్దస్త్ వల్లనే నేను బిగ్ బాస్ షో కూడా వెళ్ళాను. నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది. మా అమ్మ తర్వాత ఏదైనా ఎక్కువ ఇష్టం అంటే నాకు జబర్దస్త్ షో. ప్రవీణ్ రీసెంట్ గా ఒక షోలో నువ్వు అంటే ఇష్టం అని చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ నువ్వు నెగిటివ్ గా ఏదో సమ్ రియాక్ట్ అయ్యావని, ఇష్టం లేదని చెప్పినట్టు. అది ఆల్రెడీ క్రియేట్ చేసిందే, ఆల్రెడీ మాకు ముందే చెప్పారన్నమాట. టీఆర్పీ కోసం అని అది కాన్సెప్ట్ బేసిక్ అనుకున్నారు. నాకు వాడు చెప్తున్నప్పుడు అందరు రియాక్షన్ చూసి నేను నెగిటివ్ అయిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళు అందరికి తెలిసి కూడా అలా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. ఇక్కడ అన్ని కల్పితాలే అండి, ఏది రియల్ కాదు. అందరికి పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది.